వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దక్షిణాదిన చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కరు చూస్తున్న రాష్ట్రం ఏంటి అంటే రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో అన్నమలై సృష్టిస్తున్న చరిత్ర అక్కడ డిఎంకే ఏఐడిఎంకే ప్రభుత్వాలను చిక్కుల్లో పడేస్తోంది. ఇక సినీ సెలబ్రిటీలు కూడా పార్టీలతో 2026లో జరగబోయే ఎన్నికలకు సిద్ధమవుతుంటే ఈ పార్టీల ప్రభావం రేపు లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం ఉండదని, ఆ తర్వాత కూడా ఈ పార్టీలు ఎంతవరకు నిలుస్తాయనేది తెలియకపోయినా బీజేపీ గతంలో 0 ఓట్ షేరింగ్ ఉన్న బీజేపీ 18 నుంచి 20% ఓట్ షేరింగ్ని సంపాదించుకోగలిగిందని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదంతా కూడా అన్నమలై తీసుకొచ్చిన ఒక ద్రవిడ విప్లవం కారణం. అక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడులు, పేదరికం మీద జరుగుతున్న దాడులు, అక్కడ నియంత పాలనలు, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకునే తనానికి అన్నమలై చెప్పెడుతూ వచ్చాడు. అంతేకాదు వీళ్ళ అవినీతికి సంబంధించి ఫైల్స్ పేరుతో ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నాడు. అది ఎంతలా అంటే ఏ అవినీతినైతే అన్నమలై బయట పెడుతున్నాడో ఆ అవినీతి మేము చెయ్యలేదు అని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా అడ్డంగా బుక్ అయ్యేలాగా. ఇక ఏం చేయాలో అర్థం కాని అధికార పార్టీ నాయకులు అన్నమలై మీద అవినీతి ఆరోపణలు వేయడానికి ప్రయత్నం చేయడం. అరే భయ్, పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు నువ్వు అవినీతి చేసి నా మీద కనబట్టం ఎందుకో, నా దగ్గర ప్రతి ఆధారాలు ఉన్నాయి, నాకు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంది, నాకు ఇన్ని లోన్లు ఉన్నాయి, నేను కొనుక్కున్న వాటికి సంబంధించి ఇది నా ఆస్తులు, ఇది ఇవి కాక ఏమన్నా ఉన్నాయంటే నిరూపించండి, బస్తీ మీద సవాల్ అన్నాడు. ఇలా ఒక పవర్ఫుల్ నేతను రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉంచితే ఆ రాష్ట్రంలో పార్టీ పవర్ ఎలా పెరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. గతంలో ఏఐడిఎంకే బీజేపీతో కలిసి ఉండేది, ఇప్పుడు దానికి అది విడిపోయింది. అలాగే ఏఐడిఎంకేకి సంబంధించిన ఓటు బ్యాంక్ అలానే ఉంది. డిఎంకేకి సంబంధించిన ఓటు బ్యాంక్ మాత్రం చీలిపోతోంది, అన్నమలై వైపు ఆకర్షితులు అవుతున్నారు. అండ్ ఏఐడిఎంకేకి డిఎంకేకి సంబంధించి కూడా ఏవైతే ఈ హిందువులు ఉంటారో, అలాగే ద్రవిడ సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారో, నమ్మకం మీద ఉంటారో, వాళ్ళ మీద జరుగుతున్న విధ్వంసాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చూసిన వాళ్ళంతా కూడా బీజేపీకి ఆకర్షితులవుతున్నారు. ఓటు షేరింగ్ పెరిగింది కానీ మరి ఇవి ఎన్ని సీట్లను సాధించగలిగి పెడుతుంది, ఎన్ని సీట్లు సాధించగలం అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అయితే అక్కడ లోకల్గా వినిపిస్తున్నది ఏది అంటే తమిళనాట ఖచ్చితంగా కూడా బీజేపీ డిఎంకే ప్రభుత్వానికి చెక్ పెట్టి ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని సంస్థాగత మార్పు తీసుకురావాలి అంటే బీజేపీ చివరి నిమిషంలో ఎన్నికలకు వెళ్లే ముందు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోక తప్పదు. ఎందుకు అనంటే అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో, అక్కడున్న రాజకీయ చతురతల నేపథ్యంలో చదరంగంలో గెలుపు కావాలి అంటే కొన్నిసార్లు కొన్ని చేయాల్సి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎన్నికల సమయం నాటికి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకవుతుంది. 2026లో తమిళనాట కాషాయ జెండా ఎగరడానికి కారణమవుతుంది. ఓటు షేరింగ్ పెరిగింది కానీ పెరిగిన ఓటు షేరింగ్ ఎన్ని సీట్లను తీసుకొస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి రేపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆ క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఇప్పటికే ఎన్డీఏ భారీ మెజారిటీ తోటి లోక్సభలో అడుగుపెట్టడానికి చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి పెద్ద నష్టం వాటిల్లకపోవచ్చు. కాకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏఐడిఎంకే బలం అనేది కూడా కొంత బీజేపీకి ఉపయోగపడుతుంది అనే ఒక వాదన కూడా వస్తుంది. మరి ఈ వాదనపై మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ ఒంటరిగా పోరు చేస్తే ఓటు షేరింగ్ కనిపిస్తోంది కానీ సీట్లను ఎక్కువగా అందుకోవడంలో అది కష్టమయ్యే అవకాశం ఉందంటారా? ఏఐడిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి ఆస్కారం ఉందంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే అన్నమలైకి ముందు తమిళనాడులో పరిస్థితులు ఎలా ఉండేవి బీజేపీవి, అన్నమలై తర్వాత తమిళనాట బీజేపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయోధ్య రామ మందిరం తర్వాత, అలాగే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత మోడీ 3వసారి ప్రధాని కావాలి అనే విషయంలో తమిళనాట ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.